హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చికెన్ కర్రీ చేయబోతున్నా. నాకు తెలిసి మీకు అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నా. ఇప్పుడు చికెన్ల గ్రేవీలోకి ఆనియన్స్ కట్ చేసుకోవాలి. నేను ఎట్లా కట్ చేస్తున్నా అట్లనే కట్ చేసుకోండి. నేను చికెన్ కర్రీ ఫస్ట్ టైం చేస్తున్నా. మా మమ్మీ కూడా చేస్తా అని చెప్పింది, కానీ నేనే చేస్తున్నా. ఈ వీడియోలో మా మమ్మీ హెల్ప్ కూడా తీసుకుంటా. కొంచెం మా మమ్మీ హెల్ప్ తీసుకొని ఎట్లా చేస్తారో మొత్తం చూసి నెక్స్ట్ టైం నేను ఒక్కరిని ట్రై చేస్తాను. ఆ వీడియో కూడా పెడతాను. నేను నెక్స్ట్ టైం ట్రై చేసి ఆ వీడియో కూడా పెడతా. కళ్ళు చాలా మండుతున్నాయి, నాకు మొత్తం వాటర్ వచ్చేస్తుంది. ఏడుపు వస్తుంది నాకు ఫస్ట్ టైం. గాయస్, నాకు ఏడుపు వస్తుంది గాయస్. హలో గాయస్, ఇప్పుడే ఆనియన్ కట్ చేసిన. ఫుల్ ఏడిచిన చూడిగో, వాటర్ ఫుల్ ఏడిచిన, మస్తు ఏడిచిన ఆనియన్ కట్ చేస్తే. మస్తు ఏడుపు వస్తుంది. ఆనియన్ అయితే కట్ అయిపోయింది. ఇగో మొత్తం కట్ చేసిన. ఇగో మొత్తం కట్ చేసిన. ఇప్పుడే ఆనియన్ కట్ అయిపోయింది. ఆలోపు చికెన్ కర్రీ చేసుకుందాం. చికెన్ కర్రీ చేసుకొని ఇది కొంచెం మ్యారినేట్ చేసుకుందాం. చేసినాక వంటనైతే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకుందాం. ఇంకా చికెన్ వేసుకుందాం. చికెన్ మనం ఇంతకుముందు నార్మల్ వాటర్తో కడిగినాం కదా, ఇప్పుడు కొన్ని ఫ్రెష్ వాటర్ తోటి పసుపు వేసుకుందాం కొంచెం. ఇప్పుడు ఈ వాటర్ని వంపుకుందాం. ఇప్పుడు 4 స్పూన్లు కారం వేసుకుందాం. 1 2 3 4. ఇప్పుడు కొంచెం సాల్ట్, 2 స్పూన్స్ సాల్ట్. 1 2. ఇప్పుడు కొంచెం పసుపు. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 అవర్ సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనకు సరిపడంత ఆయిల్. ఇది 1 స్పూన్ వేసినాం ఆయిల్. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలన్నీ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలన్నీ సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు మమ్మీ నా కోసం మిక్సీ పట్టిస్తుంది గైస్. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి కొంచెం. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కలిపెట్టుకున్న చికెన్ వేసుకోవాలి.
ఇప్పుడు కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం మన చికెన్ ఎంతవరకు వచ్చిందో. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొంచెం వాటర్ వేసుకొని ఉందా. మీకు కూడా ఎంతమందికి చికెన్ వండడం వచ్చో కామెంట్ చేయండి ఒకసారి. ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాం. మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీలో గ్రేవీ కోసము కొంచెం ఆనియన్ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఆ పేస్ట్ వేసి కలిపిన తర్వాత ఫైనల్ ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ మన చికెన్ వచ్చేసి రెడీ అయిపోతుంది. ఇంకొంచెం ఉడకాలి. మమ్మీని పిలుస్తాను టేస్ట్ చూస్తానుకో. మమ్మీ చెప్పురా. అంతొద్దురా కాలుతుంది ఫస్ట్. ఎట్లుంది? పర్లేదు, కొంచెం సాల్ట్ పడుతుంది. సాల్ట్ సరిపోతుంది. ఫైనల్గా లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గార్నిష్ కోసం కొత్తిమీర. ఎంతమంది పిల్లలు చికెన్ వండిర్రో కామెంట్ చేయండి. ఫైనల్గా టేస్ట్ ఎలా ఉందో చూడాలి. ఇప్పుడు మమ్మీ టేస్ట్ ఎట్లా ఉంది మమ్మీ? ఓకే, కాకపోతే కొంచెం సాల్ట్ పడుతుంది. పర్లేదు, గుడ్. ఇంకా నేను ఎక్కడైనా ఊరు వెళ్ళడానికి ఇంకా టెన్షన్ పడేది అవసరం లేదు. మావాడు వండుకొని కూడా తినొచ్చు. ఓకే, గుడ్. ఇప్పుడు నేను టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నా. చూడు, సూపర్ ఉంది. కాకపోతే కొంచెం సాల్ట్ పడుతుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సూపర్ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్లో కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.